వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. పాలు కల్తీ, నూనె కల్తీ, పప్పు కల్తీ, ఉప్పు కల్తీ, బియ్యంలో కల్తీ, టీ పొడిలో కూడా కల్తీ. ఎక్కడ చూసినా కూడా కల్తీ కల్తీ కల్తీ. మొన్న ఈ మధ్య చదివానండి, బియ్యంలో కూడా ప్లాస్టిక్ రైస్ వచ్చేసాయంట. అంటే మన సోనా మసూరి బియ్యం ఉంది కదా, అందులో సేమ్ ఈ రైస్ మిక్స్ చేస్తున్నారు. సో బియ్యంలో కూడా కల్తీ వచ్చేసింది. కాబట్టి బీ కేర్ఫుల్. అసలు ఈ కల్తీ గురించి ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? ఉందండి. అంటే ఈరోజు మనం చేయబోయే కర్రీ గ్రీన్ పీస్ క్యారెట్ పరాటా. గ్రీన్ పీస్ లో కూడా కల్తీ వచ్చేసాయంటండి. 1% కూడా అస్సలు గుర్తుపట్టలేం. అంటే సేమ్ గ్రీన్ పీస్ లాగా ఏవో పిచ్చి గింజలు కానీ బఠానీలు కానీ తీసుకొని ఒక బౌల్లో కలర్ వాటర్ తీసుకొని అందులో నైట్ అంతా ఉంచేస్తున్నారు. మార్నింగ్ తీసేసరికి సేమ్ ఫ్రెష్ గ్రీన్ పీస్ లా కనిపిస్తున్నాయి. కాబట్టి గ్రీన్ పీస్ కొనుక్కునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకొనుకోండి. మొత్తానికైతే నేను మీకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేసా. ఇంకా మన గ్రీన్ పీస్ క్యారెట్ పరాటాని స్టార్ట్ చేసేద్దామా? గ్రీన్ పీస్ క్యారెట్ పరాటాని రెడీ చేసేద్దాం. సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందాం. పాన్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలి. సో ఇది కూడా రెగ్యులర్ పరాటాస్ లో కాకుండా డిఫరెంట్ గా ఉంటుంది. అసలు పరాటాస్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. సో ఆయిల్ మనకి కొంచెం వేడవ్వాలి. అందులో జీరా అండ్ మిర్చి, చిన్నగా చాప్ చేసుకున్న మిర్చి, కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేద్దాం. అండ్ మీరు జీరా వేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే పరాటా అనేది కొంచెం హెవీ ఫుడ్ కాబట్టి జీరా డైజెషన్ కి చాలా మంచిది. కాబట్టి మీరు జీరా ఎక్కువ వేసుకున్నప్పుడు పరాటా చేస్తూ అది హెల్త్ కి మంచిది, డైజెషన్ కూడా అవుతుంది, ఇంకా ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. సో పరాటాస్ అన్నవి మనం రెగ్యులర్ గా మధ్యాహ్నం నైట్ తీసుకుంటాం, మార్నింగ్ కూడా తీసుకోవచ్చు. అందులో ఇలాంటి క్యారెట్ పరాటాస్ లేకపోతే గ్రీన్ పీస్ క్యారెట్ పరాటాస్ ఇవన్నీ ఉంటాయి కదా, హెల్త్ కి చాలా మంచిది. వెజిటబుల్స్ అన్ని కూడా యాడ్ చేస్తాం కాబట్టి మార్నింగ్ టైంలో కూడా మనం తీసుకోవచ్చు. సో మిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో తురుముకున్న క్యారెట్ అండ్ గ్రీన్ పీస్ ని నానబెట్టుకొని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. సో అది కూడా వేసి మనం ఈ మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, నార్మల్ పరాటా కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే అసలు మనం ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం, అంటే వెజిటేబుల్స్ కూడా వాడుతున్నాం. ఎప్పుడైనా చేశారు ఇలాంటి పరాటా? నార్మల్గా ఎప్పుడు గోధుమ పిండి కలుపుకోవడం, పరాటా చేయడం, అలా కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ట్రై చేస్తూ ఉండండి. ఓకే, చూసారు కదా, ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. అండ్ ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, సో మన టేస్ట్కి తగినంత ఉప్పు, కొంచెం చాట్ మసాలా అండ్ కొత్తిమీర కొంచెం. చూడడానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, గ్రీన్ వెజిటేబుల్స్, క్యారెట్ రెడ్గా ఉన్నాయి. సో అన్ని టైప్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మన బాడీకి వస్తాయి. సో ఇది ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. సో ఇది ఫ్రై చేసుకుంటూ ఉందాం. ఈలోపు పరాటాకు కావాల్సిన మనం పరాటా పిండిని మిక్స్ చేసేసుకుందాం. సో కొంచెం సిమ్లో పెట్టి, సో గోధుమ పిండి, కొంచెం ఉప్పు, ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకుందాం. మీకు తెలుసు కదా, రెగ్యులర్ గా చపాతీ పిండి ఎలా కలుపుకుంటారో లేదా పరాటా పిండి ఎలా కలుపుకుంటారో సేమ్ అలాగే. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే అది విడిపోకుండా, మనకి పరాటా చేసేటప్పుడు విడిపోకుండా ఉంటుంది. సో కొంచెం ఆయిల్ వేసుకుంటే అది సాఫ్ట్నెస్ కూడా ఉంటుంది. సో చూసారు కదా, మనం కలిపి పెట్టుకున్నాం. అండ్ ఇటు పక్క
ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం వేడెక్కాలి కదా, ఈ లోపల మనం పరాటా చేసుకుందాం. సో నార్మల్గా చపాతీలు చేసుకుంటూ ఉంటారు, అలా బోర్ కొట్టిన వాళ్ళు చక్కగా ఇలా పరోటా చేసుకుంటాం. ఎందుకంటే లోపల స్టఫింగ్ ఉంటుంది కదా. సో అర్జెంటుగా ఏమైనా కర్రీ చేయలేము అన్నప్పుడు ఇలాంటివి చేసుకుంటే మనకు కర్రీ కూడా అవసరం లేదు. అండ్ గ్రీన్ పీస్ హెల్త్కి చాలా మంచిది. అండ్ క్యారెట్ తెలుసు కదా మీకు, ఇంకా ఐస్ దగ్గర నుంచి బాడీలో బ్లడ్ కూడా ప్యూరిఫై చేస్తుంది క్యారెట్. సో చక్కగా ఇలాగా మీకు కావాలంటే ఆకుకూరలు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది సేమ్ మనం చపాతీని అయితే ఎలా ప్రెస్ చేసుకుంటామో అలాగే ప్రెస్ చేసుకోవాలి. అండ్ కొంచెం ప్రెస్ చేసుకున్న తర్వాత ఇంతకు ముందు చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఇందులో కలుపుకోవాలి. సో మీకు ఎక్కువ స్టఫింగ్ కావాలి, తింటున్నప్పుడు ఫుల్గా స్టఫింగ్ తగలాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. స్టఫింగ్ వేసుకొని మొత్తం కూడా మనం క్లోజ్ చేసుకుందాం. జాగ్రత్తగా ప్రెస్ చేసుకొని మళ్ళీ దీన్ని మనం చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి. అండ్ ప్రెస్ చేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్త, ఎందుకంటే స్టఫింగ్ అది బయటకు రాకుండా చూసుకోండి. సో ఇది కూడా ఒక రకంగా కంప్లీట్ ఫుడ్డేనండి, ఎందుకంటే ఈ లోపల కంప్లీట్ వెజిటబుల్స్ అన్నీ యూజ్ చేస్తున్నాం కదా. సో మీరు చక్కగా హ్యాపీగా తినేయచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా మధ్యాహ్నం లంచ్కైనా కూడా ఎలాంటి కర్రీ లేకపోయినా కళ్ళు మూసుకొని తినచ్చు దీన్ని, అంత బాగుంటాయి. సో జాగ్రత్తగా స్టఫింగ్ చేసుకున్న తర్వాత మనం ప్రెస్ చేసుకోవాలి. యాజ్ యూజువల్ మీరు చపాతీని ఎలా అయితే ప్రెస్ చేసుకుంటారో అలా ప్రెస్ చేసుకోవాలి. ఎస్, చూసారా ఎంత బాగా అయిందో. ఇప్పుడు దీన్ని మనం సో కొంచెం ఆయిల్ వేసుకుందాం, ఎందుకంటే అది బాగా రోస్ట్గా కావాలి కదా. సో ఆ రోస్ట్నెస్ కోసం కొంచెం ఆయిల్ వేసుకొని మనం దీన్ని కాల్చుకుందాం. సో నేను చెప్పినట్టు ఇందులో మీరు ఏది కావాలంటే ఆకుకూరలు వేసుకుంటే ఇంకా మంచిదండి, ఎందుకంటే జనరల్గా ఆకుకూరలు తినడానికి అందరూ పెద్దవాళ్ళు కూడా ఇష్టపడరు అప్పుడప్పుడు. అలాంటప్పుడు ఆకుకూరలు కూడా ఇలా కొంచెం ఫ్రై చేసి అలా స్టఫింగ్ చేసి తింటే సూపర్ ఉంటుంది. సో మీరు అది కూడా ట్రై చేయండి, ఎవరికైనా ఆకుకూరలు ఇష్టం లేకపోయినా ఇలాగా ట్రై చేయొచ్చు. సో ఇది రెండు వైపులా కూడా మనకి కొంచెం రోస్ట్ అవ్వాలి. అండ్ మీకు తెలుసు నార్మల్గా క్యారెట్ అయితే డైలీ తీసుకోవాలంట, పెద్దవాళ్ళు అయితే 2, చిన్నపిల్లలు అయితే అట్లీస్ట్ 1 క్యారెట్ అయినా డైలీ తినాలంట. కానీ అలా తినలేం కాబట్టి పచ్చి పచ్చిగా ఇలాగేమైనా ప్లాన్ చేసుకున్నారనుకోండి, చక్కగా హ్యాపీగా తినేయచ్చు, టేస్టీగా అండ్ హెల్దీగా. అండ్ గ్రీన్ పీస్ లో కూడా ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ. చూసారు కదా, పరాటా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. సో పరాటా మనకి కొంచెం రోస్ట్ అవ్వాలి, అప్పుడే బాగుంటుంది. ఎస్, చూసారు కదండి, వేడి వేడిగా గ్రీన్ పీస్ క్యారెట్ పరాటా అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. గ్రీన్ పీస్ క్యారెట్ పరోటాకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు చిటికెడు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, క్యారెట్ 1/2 కప్పు, నూనె 3 టీ స్పూన్లు, జీరా 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 2, చాట్ మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 2 టీ స్పూన్లు. గ్రీన్ పీస్ క్యారెట్ పరోటా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో నూనె వేసుకొని జీరా, పచ్చిమిర్చి, పసుపు, క్యారెట్, గ్రీన్ పీస్, ఉప్పు, చాట్ మసాలా, కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, కొంచెం నీళ్లు, నూనె వేసుకొని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. చపాతీ ముద్దని కొంచెం కొంచెంగా తీసుకొని చపాతీలో ఒత్తుకోవాలి. అందులో క్యారెట్, గ్రీన్ పీస్ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకొని పరోటాలా ఒత్తుకోవాలి. నూనె వేసుకొని 2 వైపులా కాల్చుకుంటే గ్రీన్ పీస్ క్యారెట్ పరోటా రెడీ. గ్రీన్ పీస్ క్యారెట్ పరాటాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. కానీ దీన్ని ఇలా టేస్ట్ చేయడం కంటే కొంచెం మనం పైన నిమ్మకాయ పిండుకొని టేస్ట్ చేస్తే
ఆ టేస్టే వేరు. సో కొంచెం మీరు తినే ముందు అలా నిమ్మకాయ స్ప్రే చేసుకోండి. పరోటా చాలా సాఫ్ట్గా ఉండి అండ్ ఇందులో వాడాం కదా క్యారెట్, గ్రీన్ పీస్ అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యి దాని టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. పరోటా అయితే అదిరిపోయింది. మరి దీన్ని ఇలాగైనా తినేయచ్చు, కానీ దీనికి కాంబినేషన్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా. మరి దీనికి కాంబినేషనే స్ప్రౌట్స్ కర్రీ. దాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. స్ప్రౌట్స్ కర్రీని రెడీ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. పాన్ కొంచెం వేడైన తర్వాత మనం ఆయిల్ వేసుకుందాం. జనరల్ గా స్ప్రౌట్స్ అంటేనే చాలు, ప్రతి ఒక్కరు కూడా హెల్దీగా ఉండడం కోసమే స్ప్రౌట్స్ తింటూ ఉంటారు. అంటే అసలు ఇష్టం ఉన్నా లేకపోయినా స్ప్రౌట్స్ ఏదో తినాలి కదా అని కొంతమంది తింటుంటారు. అలా కాకుండా కొంచెం ఎప్పుడైనా ఇలా కర్రీ టైప్ లేదా ఈవినింగ్ టైం స్నాక్స్ గా కూడా మనం స్ప్రౌట్స్ తీసుకోవచ్చు. ఆయిల్ కొంచెం మనకి హీట్ అవ్వాలి. ఓకే, ఇందులో కొంచెం ఆవాలు, సో మనకి నార్మల్ గా మిక్స్డ్ స్ప్రౌట్స్ ఎక్కడైనా దొరికితే తీసుకోవచ్చు, లేదా ఇంట్లోనే తయారు చేసుకుందామన్నా కూడా చాలా మంచిది. ఇంట్లో కూడా మీకు నచ్చిన స్ప్రౌట్స్ అన్ని కూడా తయారు చేసుకోవచ్చు. అండ్ జనరల్ గా మనం ఈ పెసలు ఇవన్నీ కూడా రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి అవి స్ప్రౌట్స్ చేసుకొని తర్వాత యూజ్ చేస్తే ఇంకా మంచిదండి. చూసారు కదా, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, ఆనియన్ వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం. సో ఆనియన్స్ కూడా మనకు ఆ పచ్చివాసన పోయి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఎక్కువగా ఈ స్ప్రౌట్స్ అంటే ఫిట్నెస్ కోసం యూజ్ చేస్తుంటారు కదా, జిమ్కి వెళ్ళిన వాళ్ళు వీళ్ళు. అలా కాకుండా రెగ్యులర్ గా మనం స్ప్రౌట్స్ అసలు డైలీ కూడా తీసుకున్నా చాలా మంచిదండి. స్ప్రౌట్స్ చాలా మంది యూజ్ చేయరు, కానీ అంటే ఆ స్ప్రౌట్స్ చేసుకోవడం కష్టమనో లేకపోతే పచ్చిగా తినడానికి ఇష్టం లేకనో అలా చేస్తుంటారు. కాబట్టి ఇలా కర్రీ చేసుకోనో లేదా ఈవినింగ్ టైం స్నాక్ అంటే కొంచెం స్ప్రౌట్స్ తీసుకొని దాని మీద సీజనింగ్ అంటే పోపు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఏమీ లేకపోయినా ఉత్తి స్ప్రౌట్స్ తీసుకొని కొంచెం అలా ఉప్పు జల్లుకొని నిమ్మకాయ పిండుకొని తిన్నా కూడా అదిరిపోతుంది. సో ఎప్పుడైనా ట్రై చేయండి అలా. ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చి. సో స్ప్రౌట్స్కి ఎక్కువ స్పైసీనెస్ తగలకుండా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం వేసుకుంటే చాలా మంచిది. సో పచ్చిమిర్చి వేసి కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాం ఇప్పుడే. స్ప్రౌట్స్కి అసలు ఎక్కువ ఉప్పు కూడా అవసరం లేదు. వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. అంటే ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. అండ్ ఇది నార్మల్ పరాటాస్లోకే కాదండి, చపాతీలోకి లేదా పూరీలోకి కూడా మనం తినచ్చు ఇది. సో రెగ్యులర్గా ఇవన్నీ చేస్తుంటాం కాబట్టి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అంటే ఇవి కంపల్సరీ అయిపోయాయి కాబట్టి ఇవన్నీ చేసుకున్నప్పుడు రెగ్యులర్ కర్రీస్ కాకుండా కొంచెం హెల్తీగా ఆలోచిస్తే కనుక ఇలాంటి కర్రీస్ చేసుకొని అది కూడా టేస్టీగా చేసుకొని తినచ్చు. ఓకే, పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు అండ్ టొమాటోస్ వేసి ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి. అండ్ స్ప్రౌట్స్లో కూడా చాలా ఫైబర్ కంటెంట్ ఉంటాయి కాబట్టి బాడీ స్ట్రాంగ్గా ఉండడానికి స్ప్రౌట్స్ చాలా హెల్ప్ చేస్తాయండి. సో తొందరగా వీక్నెస్ రాకుండా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటాం, యాక్టివ్గా ఉంటాం అన్నమాట. కాబట్టి మీరు స్ప్రౌట్స్ రెగ్యులర్గా తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ అలా తీసుకోలేకపోతే నేను చెప్తున్నా కదా, మీ అందరి కోసమే నేను ఇలా డిఫరెంట్ టేస్టీ హెల్దీ కర్రీస్ చెప్తున్నా కాబట్టి ట్రై చేయండి ఇంట్లో. సో టొమాటోస్ కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి. ఈ టొమాటో కూడా బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఇందులో స్ప్రౌట్స్, నేను మిక్స్డ్ స్ప్రౌట్స్ తీసుకుంటున్నాను. సో స్ప్రౌట్స్ కూడా వేసేసుకోవాలి. సో కొంతమందికి పర్టికులర్గా ఈ స్ప్రౌటే ఇష్టం, అంటే పెసలే కొంతమందికి ఇష్టం ఉంటుంది. ఓన్లీ దాంతో అయినా మనం చేసుకోవచ్చు, కాకపోతే మిక్స్డ్ ఉంటే చాలా మంచిది.
సో ఇదంతా కొంచెం మిక్స్ చేసుకొని మనం కొంచెం వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే ఇంకా కొంచెం బాయిల్ అవ్వాలి కాబట్టి. సో అది ఇంకొంచెం సేపు మనకు కుక్ అవ్వాలి. ఇది ఎంతవరకు ఏం చూద్దాం. వావ్, కుక్ అయిపోయాయి ఇవన్నీ. చూసారు కదా, నీళ్ళన్నీ ఇంకిపోయాయి అండ్ ఇవి కూడా బాగా కుక్ అయ్యాయి. ఇప్పుడు దీంట్లో మనం కొబ్బరి పాలు, సో కొబ్బరి పాలు ఇలా యాడ్ చేసుకుంటున్నా. నార్మల్గా కొబ్బరి మీకు తెలిసిందే కదా, అసలు ఎన్ని యూజెస్ ఉన్నాయో కొబ్బరి వల్ల. తిన్నా తాగినా ఆఖరికి ఫేస్కి కూడా కొబ్బరి కంటెంట్ ఏదో ఒకటి ఉంటుందంట. మనం ఫేస్కి వాడే ప్యాక్స్కి కానీ లేదా ఎలాంటి క్రీమ్స్కైనా. సో మ్యాక్సిమం కొబ్బరి చాలా ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. ఇలా స్ప్రౌట్స్లో మనం కొబ్బరి మిక్స్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇన్స్టెంట్ ఎనర్జీ అలా పెరిగిపోతుంది. అండ్ తెలుసు కదా, ఇంకా అమ్మాయిల కంటే ఆబ్వియస్గా బ్యూటీ కాన్షియస్ ఎక్కువ కాబట్టి ఒకసారి ఫేస్ ప్యాక్ వేసుకోలేకపోతున్నామే అని బాధపడుతుంటారు కదా. అస్సలు బాధపడద్దు. మీరు తినే కంటెంట్లో, అంటే మీరు ఏ ఫుడ్ తీసుకున్నా కానీ అందులో కొంచెం కొబ్బరి ఉన్నట్టు చూసుకోండి. ఎందుకంటే కొబ్బరి స్కిన్కి చాలా గ్లో ఇస్తుంది. సో బయట నుంచి అప్లై చేసుకోకపోయినా పర్లేదు, ఎందుకంటే తీసుకునే ఫుడ్ కరెక్ట్గా ఉందనుకోండి, మనకి లోపల నుంచి వచ్చే గ్లో వేరు. కాబట్టి కొబ్బరిని చక్కగా మీరు ఏం కంటెంట్ చేసుకున్నా, అంటే మీరు ఏది ప్రిపేర్ చేసుకున్నా దానికి తగ్గట్టు కొంచెం కొబ్బరి యాడ్ చేసుకుంటే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, హెల్త్కి హెల్త్ వస్తుంది, అలాగే ఫేస్కి గ్లో కూడా వస్తుంది. సో కొబ్బరి పాలు మొత్తం కూడా ఇందులో ఇంకిపోవాలి. అండ్ కొబ్బరి పాలు లేవు అనుకుంటే అసలు మనం చేసే ఏ కర్రీలో అయినా కొంచెం కోకోనట్ ఆయిల్ యాడ్ చేయండి, టేస్ట్ బాగుంటుంది, అలాగే లోపల నుంచి స్కిన్ గ్లో కూడా చాలా బాగుంటుంది. కేరళ వాళ్ళని చూసారా మీరు? ఎప్పుడైనా చూసే ఉంటారులేండి. వాళ్ళ స్కిన్ చూసారా ఎంత గ్లోయిగా, అలాగే వారి హెయిర్ కూడా చాలా పొడుగ్గా పెరుగుతాయి, చాలా థిక్గా ఉంటాయి. అవన్నీ ఎందువల్ల? కొబ్బరి వల్ల. సో జస్ట్ కొబ్బరి యాడ్ చేసినా, కొబ్బరి నూనె యాడ్ చేసినా చాలండి, మన స్కిన్ టోన్ బాగుంటుంది. అలాగే ఇంకా మనకి చాలా యూజెస్ ఉన్నాయి కొబ్బరి వల్ల. సో ఇవన్నీ ఇంకిపోయిన తర్వాత మనం దీంట్లో కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా, సో చూసుకొని కారం వేసుకోండి. తర్వాత కొంచెం చాట్ మసాలా, కొంచెం ధనియా పొడి వేసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సో చూసారు కదా ఎంత క్విక్గా అయిపోయిందో, అలాగే అంత టేస్టీగా కూడా ఉంటుంది. ఇది వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇది నార్మల్గా మీరు ఈవినింగ్ టైం స్నాక్స్గా కూడా, అంటే ఒకేలా మీకు పరాటాలో పుల్కాలో తినడం ఇష్టం లేకపోతే ఇలా ప్లెయిన్గా కూడా తినొచ్చు. సో దీని మీద కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చూసారు కదా, వేడి వేడిగా స్ప్రౌట్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. స్ప్రౌట్స్ కర్రీకి కావలసిన పదార్థాలు: స్ప్రౌట్స్ 1 కప్పు, ఉల్లిపాయలు 1, వెల్లుల్లి 3, టొమాటోలు 1, కారం 2 టీ స్పూన్లు, ధనియా పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొబ్బరి పాలు 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 3 టీ స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 2. స్ప్రౌట్స్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో నూనె వేసుకొని ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, టొమాటో, స్ప్రౌట్స్, కొంచెం నీళ్లు వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి పాలు, కారం, ధనియా పొడి వేసి వేయించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే స్ప్రౌట్స్ కర్రీ రెడీ. స్ప్రౌట్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది, ఎందుకంటే ఇందులో కొబ్బరి పాలు చాలా మెయిన్ ఇంగ్రీడియంట్, అంతే ఫ్లేవర్ వచ్చింది.
కొబ్బరి పాలు ఫ్లేవర్ తెలుస్తున్నది, స్ప్రౌట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యి కొబ్బరి పాలలో ఇంకా అన్ని మసాలా వేసాం కదా, అదిరిపోయిందండి. మరి దీన్ని ఇంతకు ముందు చేసి పెట్టుకున్నా కదా పరాటా, అందులో కూడా టేస్ట్ చేస్తా. సో జనరల్ గా మనం చేసే ఏ వంటకమైనా దానికి మంచి కాంబినేషన్ ఉంటేనే బాగుంటుంది కదా. సో ఇప్పుడు పరాటాతో టేస్ట్ చేస్తా. ఈ రెండు కాంబినేషన్ అయితే సూపర్ అండి. ఎందుకంటే పరాటాలో కూడా చాలా పరాటాస్ చేస్తాం, అందులో మనం స్టఫింగ్ చేసుకున్న కాంబినేషన్ కూడా పర్ఫెక్ట్ గా చూసుకోవాలి. అండ్ పరాటాకి తగ్గట్టు కాంబినేషన్ కూడా ఉంటే ఇలాగే అదిరిపోతుంది అనమాట. సో రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంది. పరాటా అలాగే మనకి స్ప్రౌట్స్ కర్రీ రెండు కూడా సూపర్ ఉన్నాయి. మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయాలి. మరి చూసారు కదా వ్యూవర్స్, ఈ రోజు రెండు టేస్టీ డెలిషియస్ వంటకాల్ని. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో రెండు డెలిషియస్ డిషెస్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బై.